సరే ఓకే, నాకు ముందు నా క్యారెక్టర్ చెప్పు అని చెప్తే క్యారెక్టర్ చెప్పాడు. సో మెయిన్గా ఒప్పుకోవడానికి కారణం కూడా ఏంటంటే దీంట్లో ఒక రైతు క్యారెక్టర్. రైతు రాష్ట్రానికి ఎంత ముఖ్యం, దేశానికి ఎంత ముఖ్యం అనేది చాలా అద్భుతంగా, అంటే వేరే సినిమాలు ఉండొచ్చు, వేరే క్యారెక్టర్స్ చేసి ఉండొచ్చు, నేను చాలా మంచి క్యారెక్టర్ నిజంగా మహేష్ నాకు వచ్చి క్యారెక్టర్ చెప్పగానే నేను మెయిన్గా ఒప్పుకోవడానికి కారణం అది. తర్వాత ఆయన సింప్లిసిటీ, నిజాయితీ. నాకు ఫోన్ మీద అన్ని విషయాలు నేనేం దాచిపెట్టిన సార్, అక్కడ వచ్చిన తర్వాత మీకు జర్కులు ఇవ్వడం అలాంటివి ఉండదు ఇది అని చెప్పాడు. వెంటనే మా మేనేజర్ వెంకట్రావుకి డేట్లు ఇవ్వయా అని చెప్పాను. సో డేట్లు ఇచ్చాము. షూటింగ్ అంతా రెడీ అయిపోయి కరెక్ట్గా షూటింగ్ స్టార్ట్ చేసే టైంలో నాకు చిన్న యాక్సిడెంట్ జరిగి ఇక్కడ ఒక ఫ్రాక్చర్ అయింది. నాకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ పిక్చర్లో బైక్ డ్రైవ్ చేయాలి. సో డాక్టర్లు ఏమో 3 months వరకు వెయిట్ కానీ బైక్ కానీ అలాంటి కుదరదున్నప్పుడు నేను మహేష్కి ఫోన్ చేసి ఇట్లా సారీ మహేష్, నేను ఈ సినిమా చేయలేను, నేను ఎందుకన్నా అన్నాడు. లేదు ఇట్లా బైక్ ప్రాబ్లం ఉంది, నువ్వేమో బైక్ తోలాలంటున్నావు కదా, నువ్వు వేరే వాళ్ళని పెట్టేసుకో, వేరే ఏం లేదు, నాకు అన్నీ నచ్చింది, ఇది ఒకటే నాకు ప్రాబ్లం అంటే సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. నేనైతే రెస్ట్లో ఉన్నాను. మళ్ళీ ఫోన్ చేసి లేదన్నా నెక్స్ట్ డేట్ మీరు ఎప్పుడు ఇవ్వగలుగుతారు చెప్పండి, నేను దాన్ని బట్టి నేను షెడ్యూల్ మార్చుకుంటా అన్నాడు. ఎందుకు మహేష్, నువ్వు ఆల్రెడీ ప్లాన్ చేసావు కదా, నువ్వు చేసుకో అని చెప్తే లేదు సార్ మీరే చేయాలి ఆ క్యారెక్టర్, మిమ్మల్ని అనుకున్నాను నేను, మీరే చేయాలని చెప్పాడు. సరే అప్పుడు చెప్పాను ఇంత టైం పడుతుందని చెప్పాను. ఆల్మోస్ట్ 1 month తర్వాత అంటే నేను వేరే సీన్లు చేసుకుంటాను, మీరు వచ్చి వేరే కొన్ని సీన్స్ ఉన్నాయి అంతవరకు మీరు చేయండి, మళ్ళీ తర్వాత మనం ప్లాన్ చేద్దాం అంటే మళ్ళీ డేట్లు ఇచ్చారు. సో వచ్చిన తర్వాత ఇక్కడ మాకు నేను అనుకోలేదు కానీ చాలా మంచి ఫెసిలిటీ, నాకు ఆమెని నా వైఫ్గా ప్లే చేస్తే చాలా మంచి ఫెసిలిటీ ఇచ్చారు. మరి ఇవన్నీ కాదు కానీ ముందు వచ్చి సార్ నేను ఒకసారి మీకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి నా రూమ్కి వచ్చి రేపు ఏం సీన్ చేస్తున్నామో ఆ సీన్లు డైలాగులు అన్నీ మొత్తం చేస్తే మేము కూర్చొని కొన్ని కరెక్షన్స్ చేశాను అనమాట. నాకు బాగా నచ్చింది అదే. మహేష్లో ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్గా లేకుండా వచ్చి డిస్కస్ చేసి ఈ సీన్ నా సీన్తో పాటు వేరే సీన్లు కూడా ఇట్లా ఉన్నాయండి అని చెప్పి చేశాడు. స్పాట్కి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ అక్కడ ఉన్న ప్రజలందరూ ఆయనకి సహకరించారు. టోటల్గా అక్కడ ఆర్టిస్టులు అందరూ సహకరించారు. సరే నెక్స్ట్ షూటింగ్ చేసి అద్భుతమైన సీన్, దీంట్లో సీన్ రైతుల గురించి చాలా మంచి సీన్లు ఉన్నాయండి. నాది పోర్షన్ రైతుల్ని సపోర్ట్ చేసే సీన్, ఇంకా వేరే ట్రాక్స్ ఉన్నాయి. బట్ అసలు మెయిన్ ఏంటంటే స్కూల్ లైఫ్. సో ఈ స్కూల్ లైఫ్ ఏంటంటే మనకి అందరికీ ఏంటంటే జీవితంలో పుట్టిన తర్వాత మెయిన్గా గుర్తు